ఏదో ఒక సివియర్ యాక్షన్ ఉండాలి ప్రభుత్వాల నుంచి. దేర్ మస్ట్ బి సమ్ చేంజ్. మేబీ దిస్ ఈజ్ టైమ్ టు చేంజ్. ఇలాంటి విషయాల్లో మార్పు జరగాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది, కొంత ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఇవన్నీ మీకు సూచిస్తున్నాయి. ఇప్పటికి కూడా కళ్ళు తెరవలేదా? మరింత నష్టం, మరింత డిస్ట్రక్షన్. దేర్ విల్ బి మోర్ కేయాస్. పెట్రిషియా జాయిన్ అవుతున్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. పెట్రిషియా, ఈ ఘటనకు సంబంధించి విచారణ అసలు ఎంతవరకు వచ్చింది? ఓ పక్క బాధితుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. విచారణకి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏవేళ బస్సు ప్రమాదం ఇప్పటికీ మనం మర్చిపోలేము. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చారు. ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ తరపున నుంచి 5 లక్షలు, ఆర్టీసీ బస్ నుంచి కూడా దాదాపు డిపార్ట్మెంట్ నుంచి 2 lakhs, మొత్తం 7 lakhs వరకు అయితే ఇచ్చారు. ఎవరైతే ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుర్లని ఆడబిడ్డలను కోల్పోయారో అతనికి దాదాపు 21 lakhs అయితే ఎమ్మెల్యే అందజేయడం జరిగింది. ముగ్గురు కూతుర్లు కూడా పంపించిన జీతమా ఇదంటూ కూడా వెక్కి వెక్కి గుండెలు పగలేలాగా అతను ఏడ్చాడు. మరోవైపు రెండో కూతురు కూడా 60,000 వరకు నాకు ఇచ్చేవాళ్ళు, అసలు నాకు డబ్బు అవసరం కూడా లేదు, వాళ్ళు సుఖంగా ఉంటే చాలు అని ఎంతో అల్లారు ముద్దుగా ఆ ముగ్గురు ఆడబిడ్డలను పెంచుకున్నాను నేను, కానీ దేవుడు ఏంటి నాకు ఇంత శిక్ష వేశారంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చేవేళ్ల నుంచి వికారాబాద్ వెళ్ళే రోడ్ అంతా కూడా సింగిల్ లైన్ రోడ్. గతంలో జరిగిన యాక్సిడెంట్లు కూడా ఎన్నో చోటు చేసుకున్నాయి. మొత్తం మీద ఆ రోడ్ అంతా కూడా రాళ్ళు, రోతులు, రప్పలు, మర్రి చెట్లతోని చాలా కష్టంగా మనుషులు వెళ్ళాలన్నా, ఏదైనా బస్సు, లారీ, పెద్ద పెద్ద ట్రక్స్ వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అయ్యే వాతావరణంలో అయితే ప్రస్తుతం ఆ రోడ్స్ ఉంటాయి. గతంలో కూడా అనేక సార్లు దాదాపు 500 మంది పైన ఆ రోడ్లో చనిపోయారు. లాస్ట్ డిసెంబర్లో మొత్తం మీద 7 చనిపోయారు. మొన్నటికి మొన్న 21 మంది వరకు చనిపోయారు. మొత్తం ఇవంతా చూసుకుంటే కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. లోకల్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి చేసిన కమెంట్స్ కూడా ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతున్న పరిస్థితి. మొత్తం మీద సోషల్ మీడియా అంతా కూడా అతన్ని తిడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోడ్లు మంచిగా లేకపోతేనే యాక్సిడెంట్లు కావు, ఒకవేళ రోడ్లు మంచిగా ఉంటేనే యాక్సిడెంట్లు అయితే అని ఇల్లాజికల్ మాటలు కూడా ప్రస్తుతము సోషల్ మీడియా అంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఓట్లు అడగడానికి కానీ ఏదైతే ఏ లోకల్ లీడర్ అయినా కూడా, మరోవైపు ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కానీ లేకపోతే లోకల్ ఎంపీ కానీ వీళ్ళందరూ ఓట్లు అడిగేటప్పుడు రోడ్లు బాగు చేస్తాం, మీ బ్రతుకులు బాగుపడతాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. కానీ ఇటువంటి యాక్సిడెంట్ వచ్చినప్పుడు ఎటువంటి కాషన్ కానీ ప్రికాషన్స్ కానీ ఎందుకు తీసుకోరంటూ కూడా ప్రజలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఆ కుటుంబంలో అయితే విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి. ముగ్గురు చేతికొచ్చిన ఆడపిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. 2 పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారు. ఇలా అనేక కుటుంబాలు రోడ్డు మీద పడుతున్న పరిస్థితి. లాస్ట్ డిసెంబర్లో కూడా 7 members చనిపోయారు. చావులు అవుతూ ఉన్నాయి. ఒక పండగకి వెళ్ళాలన్నా, పబ్బానికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అయిన వాతావరణము. అట్లీస్ట్ ఆ ఊర్లో పిల్లనిద్దామంటే కూడా దిక్కు దివానా లేదు. పిల్లనివ్వడం పక్కన పెడితే చావులు అవుతున్నాయి. ఇది ఖచ్చితంగా చనిపోవడం కన్నా ఇది హత్యల కిందనే భావించాలంటూ కూడా అనేక మంది మాట్లాడుతున్న సిచ్యువేషన్. మొత్తం మీద ఇదంతా ప్రభుత్వం ఖచ్చితంగా మేల్కోవాలి. మరోవైపు కాషన్స్ రోడ్లు బాగు చేయడం, ఆ గుంతలు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఏరియాస్ అంతా కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని అసలు ఏం జరుగుతుందని చూస్తారా, లేకపోతే ఇదే నిర్లక్ష్యం వల్ల ఇంకా చావులు వీరే హత్య చేస్తారనేది కూడా మొత్తం మీద తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ మనం చూస్తున్నాం. ఓ పక్క లారీలో ఉన్నటువంటి ఆ డ్రైవర్ వాళ్ళేమో బస్సు వల్లే ఈ ప్రమాదం జరిగింది, ఆ గుంతలను తప్పించబోయి వచ్చి లారీ మీదకు దూసుకొచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు లేదు, లారీ ఓవర్లోడ్ అయి ఉంది, దానివల్ల కంట్రోల్ అవ్వలేదు ఆ గుంతల్లో, అందుకని బస్సు మీదకి వచ్చిందని చెప్పేసి మరి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్ మనకు కనిపిస్తున్నాయి. పోలీసుల నుంచి ఇంకా ఎగ్జాక్ట్ దీనికి సంబంధించి అసలు విచారణలో ఏం బయటపడింది అనేది తెలియాల్సి ఉంది. అసలు ఇవన్నీ కూడా కాదు, గుంతలు ఉండడమే అసలు ప్రమాదానికి కారణం అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇట్స్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే లారీలు ఎంత ఓవర్లోడ్లో వెళ్తున్నా ఎవరు పట్టించుకోరు, రోడ్ల మీద ఎన్ని గుంతలు ఉన్నా ఎవరు పట్టించుకోరు. అండ్ అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ అది ఆర్టీసీ బస్ అయినా ప్రైవేట్ ట్రావెల్స్ అయినా సరే ఓవర్లోడ్, ప్రజలు ఎక్కువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కినా లేకపోతే వాళ్ళు ఎంత ర్యాష్గా డ్రైవ్ చేసినా దేర్ ఈజ్ నో వన్ టు కేర్ అబౌట్ దట్. ఏదో ఒక కారణంతో
ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది, పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి, పదుల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 4 రోజులు దెర్ విల్ బి కేయోస్ ఇన్ 2 స్టేట్స్. అధికారులు ఆ 4 రోజులు హడావుడి చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ ఇంకొక 1 వీక్కో 10 డేస్కో మరొక ప్రమాదం, మరొకసారి సేమ్ సిచ్యువేషన్. దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ పీపుల్స్ లైఫ్స్. ఇక్కడ ఏదో డబ్బులు ఇచ్చేశారు, కాంపన్సేషన్ ఇచ్చేశారు. ప్రతిపక్షాలు వచ్చేసి మాట్లాడతాయి, గుంతలు ఉన్నాయి, ప్రభుత్వం చేత కావడం లేదని. అంతకుముందు ప్రభుత్వాల్లో ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు మాట్లాడేది మళ్ళీ. ఇప్పుడు కొత్తగా ఏదో ప్రత్యక్షమైనట్టు అక్కడ గుంతలు. సో సిస్టంలో ఖచ్చితంగా చేంజ్ అవసరం ఇలాంటి విషయాల్లో. ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో లైసెన్సుల దగ్గర నుంచి మొదలు పెడితే, వెహికల్స్ ఫిట్నెస్ దగ్గర నుంచి, ఓవర్లోడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా చోట్ల చాలా అవినీతి జరుగుతుంది. మొన్న కర్నూలులో ఘటన మనం చూసాం. మోడిఫికేషన్స్కి సంబంధించి సీటర్ బస్సును తీసుకొచ్చి స్లీపర్ బస్సుగా మార్చేశారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ఫిట్నెస్. ఇప్పుడు ఎవరన్నా ఆలోచిస్తున్నారు అసలు దాని గురించి ఏం జరిగింది, మరి దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా అనేది? నో, న్యూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎవ్రీడే. రోజుకి పదుల సంఖ్యలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. బట్ కేవలం నష్టపోయిన ఆ కుటుంబాలకు మాత్రమే తెలుసు నిజమైన నొప్పి ఏంటో, నిజమైన పెయిన్ ఏంటో. మేబీ ఇప్పటికిప్పుడు వీటి ఫలితం ఉండకపోవచ్చు. నాయకులు అనుకోవచ్చు ఇప్పటికిప్పుడు ఏం కాదులే అని, అధికారులు అనుకోవచ్చు ఇప్పటికిప్పుడు ఏం కాదులే అని. రేపు మీ కుటుంబాలకి ఇలాంటిది ఏదైనా నష్టం జరిగితే అప్పుడు తెలుస్తుంది. ఆర్ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసే టైంలో వ్యక్తం చేస్తారు, చేసే పద్ధతులు. అప్పుడు దాకా వెయిట్ చేస్తే చివరికి నష్టపోవాల్సి వస్తుంది. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ ఘటనల పట్ల? ఎవరో ఒకరిని బ్లేమ్ చేసి, ఎవరో ఒకరి మీద ఇద్దరి మీద చర్యలు తీసుకొని ఆ యాజమాన్యాల మీదో లేకపోతే ఆ డ్రైవర్ మీదో కొంత కాంపన్సేషన్ ఇస్తే సరిపోతుందా? వాట్ షుడ్ హ్యాపెన్ హియర్? అసలు ఏం జరగాలి? ఎందుకు ఇలాంటి ఘటనలు రిపీటెడ్గా జరుగుతున్నాయి? మళ్ళీ ఏం జరగాల్సిన, ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాల్లో? ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం మార్పు రావాల్సిన అవసరం ఉంది? ఎవరు తప్పుంది ఇక్కడ? ప్రభుత్వాలదా, అధికారులదా, ప్రజలదా? ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఎవరిని బ్లేమ్ చేయాలి? ఆ తండ్రికి ఎవరు సమాధానం చెప్పాలి? ఆ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్పాలి? అటు ఒక 5 లక్షలు ఇటు ఒక 2 లక్షలు ఇచ్చేస్తే అయిపోయిందా? అంతేనా విలువ ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి? లేదంటే ఎవరో ఒకరి మీద చర్యలు తీసుకుంటే అయిపోయిందా? కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఒక్కసారి నేను ఆ తండ్రి బాధను మరొకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందుకేందు సార్ ముగ్గురు ఒక్కరైనా ఉంటే సార్ అంటే కూడా తీసుకోకపోతే ఇద్దరు ఒకటేసారి ఎత్తుకపోతారా సార్? నాకు బిడ్డలు బతికితే ఎంత మంచిగా ఉంటుంది. ఇంతమంది నా బిడ్డలు డ్రెస్సులు వేస్తున్నా సార్, వేసి పొట్టు పెట్టిస్తారు. మెచ్చిపోయినా పడలా ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.